హిందీ నటుడు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ల మధ్య గొడవలకు కారణం ఒక స్టార్ హీరోయిన్ అంటూ కొన్ని వార్తలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. బాలీవుడ్లో ప్రముఖుల కుటుంబాల్లో బచ్చన్ ఫ్యామిలీ ఒకటి. వీరి కుటుంబంలో ఏ చిన్న విషయం జరిగినా అది హాట్ టాపిక్గా జనాల్లోకి దూసుకెళ్తుంది. అయితే బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారి కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ కొన్ని వార్తలు నెట్టింట ప్రచారమవుతున్నాయి. అయితే రీసెంట్గా అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకకు ఐశ్వర్య రాయ్ తన కూతురుతో కలిసి ఒంటరిగా వెళ్లడం, అభిషేక్ బచ్చన్ తన తల్లిదండ్రులతో కలిసి వెళ్లడంతో నిజంగానే ఐశ్వర్య, అభిషేక్లు విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. లాస్ట్ ఇయర్ అమితాబ్ బచ్చన్ గారు తన కూతురు శ్వేతానందకు 3,190 కోట్ల విలువైన జూహు బంగ్లాను గిఫ్ట్గా ఇవ్వడంతో బచ్చన్ ఫ్యామిలీలో విభేదాలు స్టార్ట్ అయ్యాయి. రీసెంట్గా అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియాలో విడాకుల పోస్ట్ను పెట్టడంతో ప్రస్తుతం అభిషేక్, ఐశ్వర్యల విడాకుల న్యూస్ హాట్ టాపిక్గా మారింది. అయితే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యల మధ్యలో గొడవలు స్టార్ట్ అవ్వడానికి కారణం ఒక స్టార్ హీరోయిన్ అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే సీనియర్ స్టార్ హీరోయిన్ రేఖ. రేఖ అమితాబ్ బచ్చన్ గారి మాజీ లవర్ అని చాలామందికి తెలుసు. రేఖ, జయా బచ్చన్ మధ్య గొడవల గురించి చాలామందికి తెలుసు. అయితే నటి రేఖతో ఐశ్వర్య రాయ్కు ఉన్న సాన్నిహిత్యమే బచ్చన్ ఫ్యామిలీ మధ్య గొడవలకు కారణమంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అభిషేక్, ఐశ్వర్యల విడాకుల న్యూస్ హాట్ టాపిక్గా నెట్టింట హల్చల్ చేస్తోంది.